హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫనీ టెక్స్. ఇప్పటివరకు మనం ప్రోగ్రామ్స్లో డేటాని ఎలా స్టోర్ చేసాం, కానీ ప్రోగ్రామ్ క్లోజ్ అయ్యాక ఆ డేటా పోతుంది. సపోజ్ మనము ఒక యూజర్ ఇన్పుట్ ఇంట్ ఏ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అని యూజర్ ఇన్పుట్ ఇస్తాం కదా. ఆ యూజర్ ఇన్పుట్ ఆ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడే ఉంటుంది. వన్స్ ఆ ప్రోగ్రామ్ రన్ అవ్వడం ఆపేసాం అనుకోండి, మళ్ళీ ఇన్పుట్ అడుగుతుంది. అంటే ఆ డేటా ఏదైతే ఉందో అది స్టోర్ అవ్వదు. సో అక్కడ మనం ఫైల్ హ్యాండ్లింగ్ వాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఫైల్ హ్యాండ్లింగ్? ఫైల్ హ్యాండ్లింగ్ అంటే డేటాని ఫైల్స్లో స్టోర్ చేయడం అండ్ రీడ్ చేయడం. సో ఈ వీడియోలో మనం ఫైల్ హ్యాండ్లింగ్ని స్టెప్ బై స్టెప్, ఆ ఫైల్ హ్యాండ్లింగ్లో ఉన్న మెథడ్స్ ఏంటి, ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో డేటా ఎలా స్టోర్ చేయాలి అన్నీ చూసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. సో మనం ఇక్కడ ఫస్ట్ ఫైల్ అని చెప్పి ఒక జావా ఫైల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఫస్ట్ మనం దీనికి క్లాస్ రాద్దాం. క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. పబ్లిక్ క్లాస్ ఫస్ట్ ఫైల్, మెయిన్ మెథడ్ అనేది రాసేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫైల్ హ్యాండ్లింగ్ ని వాడాలంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనేది వాడాలంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. ఏదైతే మన స్కానర్ క్లాస్ ని లేకపోతే ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ ని ఎలాగైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో, దీన్ని కూడా అలా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇది ఏ ప్యాకేజీలో ఉంటుంది? ఐఓ ప్యాకేజ్. ఎగ్జెప్షన్ ఏదైతే ప్యాకేజీలో ఉంటుందో అదే ప్యాకేజీలో ఉంటుంది ఇది కూడా. ఇంపోర్ట్ జావా డాట్ util డాట్ స్టార్. మామూలుగా అయితే ఫైల్ అని పెట్టుకోవచ్చు. సరే ఇదే పెడదాం, జావా డాట్ ఐఓ డాట్ ఫైల్. సో ఫైల్ మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మన ఫస్ట్ ఫైల్ ని క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో ఫైల్ F1 అని చెప్పి పేరు ఇచ్చుకుంటా, మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఫైల్. ఇక్కడ పేరు ఇవ్వాలి, ఫైల్ పేరు ఏదో ఒకటి. సపోజ్ నేను టెస్ట్ డాట్ టీఎక్స్టీ అని ఇస్తా. అంటే ఏంటి? ఇది ఒక టెక్స్ట్ డాక్యుమెంట్. టెక్స్ట్ అంటే ఏంటి? ఏదైతే మన నోట్ ప్యాడ్ లో ఇవన్నీ ఉంటాయి చూడండి, ఇక్కడ ఇలా రాసుకోవచ్చు. ఇదంతా టెక్స్ట్ది. ఓకే. సో ఇక్కడ మనం ఫైల్ అనేది క్రియేట్ చేసాం. ఇప్పుడు క్రియేట్ అయిందా లేదా అని చూడటానికి ఏం చేయాలి? దీనికి ఇంకో మెథడ్ ఉంది. సో ఇఫ్ ఏదైతే మన ఆబ్జెక్ట్ F1 ఉందో అది డాట్ క్రియేట్ న్యూ ఫైల్. ఇది మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఇది బూలియన్ మెథడ్. అంటే ట్రూ ఫాల్స్ రెండు రిటర్న్ చేస్తుంది. ట్రూ ఎప్పుడు రిటర్న్ చేస్తుంది? ఇఫ్ ఆ ఫైల్ కొత్తది, అంటే కొత్తగా క్రియేట్ అయింది, ఇంతకు ముందు లేదు అన్నప్పుడు ట్రూ అని ఇస్తుంది. లేదు, ఫాల్స్ అని ఎప్పుడు ఇస్తుంది? అలాంటి ఫైల్ ఆల్రెడీ ఈ ఏరియాలో ఉంది, ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనే ఫోల్డర్ లో ఈ టెస్ట్ డాట్ టెక్స్ట్ అనేది ఉంది. సో ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఓకే. సో ఇఫ్ F1 డాట్ క్రియేట్ న్యూ ఫైల్ sysout ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. లేదు, ఫైల్ ఉంది అంటే sysout. సారీ నేను తప్పుగా రాసా. ఫైల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. సో ఇక్కడ ఈ రెడ్ లైన్ ఎందుకు వస్తుంది అంటే, సో మనం ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం, ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఎందుకంటే
మన క్రియేట్ న్యూ ఫైల్ అని ఏదైతే మెథడ్ ఉందో అది ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఫైలే లేకపోతే ఏం చేస్తాం? ఇక్కడ ఫైలే లేకపోతే అప్పుడు ఎర్రరే కదా వచ్చేది. సో మన జావా అనేది ఈ ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ ని ఏ మెథడ్ లో అయితే ఏదైతే మనం ఇప్పుడు మనం మెయిన్ మెథడ్ లో వాడుతున్నాం కదా, ఏ మెథడ్ లో అయితే మనం ఫైల్ హ్యాండ్లింగ్ ని వాడుతున్నామో ఆ మెథడ్ లో ఫోర్స్ఫుల్ గా ఎగ్జెప్షన్ ని కంట్రోల్ చేయడానికి ఇలాగా ఈ మెథడ్ లో ఎగ్జెప్షన్ ఉంది అని వార్న్ చేయమని చెప్తుంది ఫోర్స్ఫుల్ గా. సో దానికి ఏం చేస్తాం? మనం ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్ లో చూసుకున్నాం, థ్రోస్ ఎగ్జెప్షన్. ఈ లైన్ అర్థం ఏంటి? ఏదైతే మన మెథడ్ మెయిన్ మెథడ్ ఉందో ఈ మెథడ్ ఇది ఎగ్జెప్షన్ ని త్రో చేయగలదు, జాగ్రత్త అని చెప్తున్నాం మనం. సో దాని అర్థం ఇది. సో దీనికి మనం ఓకే ఇలా వదిలేయండి, ఏం కాదు. సో ఇక్కడ చూసాం మనం, ఇక్కడ ఏంటి f1 డాట్ క్రియేట్ న్యూ ఫైల్ అంటే ఆ ఫైల్ అనేది క్రియేట్ అయిందా? ఫైల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. లేదు, ఆ ఫైల్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, లేకపోతే ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్ అని వస్తుంది. సో దీన్ని మనం రన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఫైల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది, ఇక్కడ ఫైల్ క్రియేట్ అయింది. ఓకే, సో ఇక్కడ మనకి టెక్స్ట్ డాట్ టెక్స్ట్ అంటే ఇది టెక్స్ట్ టీఎక్స్టీ ఫార్మాట్ అంటే ఇక్కడ జస్ట్ రాసుకోవడం ఎంత ఇలాగా. ఓకే, మనకి క్రియేట్ అయింది. ఓకే 1 మినిట్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇందాక ఏమొచ్చింది మనకు అవుట్పుట్, ఫైల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఈ ఫైల్ అనేది ఇప్పుడైతే క్రియేట్ అయింది. సో ఒకవేళ ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ రన్ చేస్తే ఏం రావాలి? ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్ అని రావాలి కదా. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ ఫైల్ అనేది మనకు ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ రన్ చేద్దాం. ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్ అంటే ఈ డాట్ క్రియేట్ న్యూ ఫైల్ అనేది చూసింది ఇక్కడ ఈ ఫోల్డర్ లో ఈ ఫైల్ ఆల్రెడీ ఉందా లేదా. ఓకే, ఈ ఫైల్ ఉంది, అందుకే ఇది ఫాల్స్ కింద తీసుకుంటది. ఇప్పుడు ఫాల్స్ అయితే ఇదే కదా ఎగ్జిక్యూట్ అయ్యేది, ఈ స్టేట్మెంట్ ఫెయిల్ అయ్యింది కదా, అప్పుడు ఇదే ఎగ్జిక్యూట్ అయ్యేది. ఇదేమవుద్ది? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్ అని వచ్చింది. ఓకే, సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ ని చూద్దాం, అది ఫైల్ రైటర్. ఫైల్ రైటర్ డాట్ జావా. సో ఇక్కడ మన ఫైల్ రైటర్ అంటే ఏంటి? సపోజ్ మనం ఒక ఇలాగ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇదేం చేస్తుంది? ఫైల్ అనేది క్రియేట్ చేస్తుంది ఈ మెథడ్, అదే ఈ ఆబ్జెక్ట్ మనం చేసింది ఏదైతే ఉందో. సో ఇది ఖాళీగా ఉంది అంటే ఖాళీగా ఒక ఫైల్ ఉండి యూజ్ ఏం లేదు కదా. సో దాంట్లో ఏదో ఒక డేటా ఉండాలి. సో దానికి మనం ఫైల్ రైటర్ మెథడ్ వాడతాం. ఓకే, సో మన మెయిన్ మెథడ్ రాసుకుందాం. మన ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ ఫైల్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇంపోర్ట్ చేసుకున్నాక సో ఫైల్ రైటర్ ఎలా వాడాలి? సేమ్ కీవర్డ్ ఫైల్ రైటర్ అంటే ఒక ఫైల్లోకి మనం డేటా ఎంటర్ చేయాలంటే ఫైల్ రైటర్ అనే కీ ఆబ్జెక్ట్ కి ఫైల్ రైటర్ అనే కీవర్డ్ తో స్టార్ట్ చేయాలి. ఫైల్ రైటర్ f1 ఈక్వల్స్ టు న్యూ ఫైల్ రైటర్. ఓకే ఓకే, ఎఫ్ స్మాల్ డబ్ల్యూ స్మాల్ తెలుసుగా, ఈ గుర్తుపెట్టుకోవడం కష్టం. ఓకే, ఇప్పుడు కరెక్ట్. ఫైల్ రైటర్ f1 ఈక్వల్స్ టు న్యూ ఫైల్ రైటర్ అంటే దీంట్లో ఏం చేయగలము? ఫైల్స్ లో డేటాని ఇన్సర్ట్ చేయగలం. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఓన్లీ ఒక ఖాళీ ఫైల్ ని క్రియేట్ చేసాం అంతే, అంతకు మించి మనం ఏం చేయలేదు. కానీ దీంట్లో
ఫైల్లో డేటాని ఇన్సర్ట్ చేయగలం. ఓకే, దీనికి కూడా ఇందాక రాసుకున్నట్టు త్రోస్ ఎగ్జెప్షన్ అని రాసుకోవాలి. ఓకే, సో రాసుకుంటాం అయినాక, సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి దాన్ని రాయొచ్చు, లేకపోతే ఒక ఎగ్జిస్టింగ్ ఫైల్ ఏదైతే ఉందో ఈ test.txt దీన్ని రాసి దీంట్లో కూడా డేటా రాయొచ్చు, అంటే డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఎలాగంటే నేను సపోజ్ ఈ ఫైల్ నేమే వాడతా, టెస్ట్ సారీ సో నేను test.txt అని చెప్పి ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తా. ఓకే, క్రియేట్ అంటే క్రియేట్ అని కాదు, ఇక్కడ జస్ట్ ఇలాగ ఇస్తా, అంటే ఈ ఎగ్జిస్టింగ్ ఫైల్లో ఉన్న దాన్నే రాయి, అంటే ఈ ఫైల్లోనే డేటా ఇన్సర్ట్ చేయని చెప్పి చెప్తున్నాను అంతే. ఓకే, సో నేను ఇలాగ ఇచ్చా కదా, ఇప్పుడు డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, సో దానికి మన ఆబ్జెక్ట్ నేమ్ F1 ఉంది చూడండి, అది డాట్ రైట్ మెథడ్ వాడాలి, లాస్ట్కి సెమికోలన్ పెట్టేసుకుందాం. సో ఇక్కడ పేరు రాసుకుందాం, ఐఎమ్ ఫణి కుమార్ ఫ్రమ్ IARE కాలేజ్. ఓకే, సో ఇలా రాసేసుకున్నాం. సో రాసుకున్నాక మనకి అవ్విందని తెలవాలి కదా, సో ఈ ఏదైతే డేటా ఇన్సర్షన్ ఉందో ఇది అయినాక మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకుందాం, సిస్ అవుట్ డేటా ఇన్సర్టెడ్ అని చెప్పి పెట్టి F1 డాట్ క్లోజ్. ఈ క్లోజ్ మెథడ్ ఏంటి, ఏదైతే ఫైల్ రైటర్ ఉందో దీన్ని క్లోజ్ చేస్తుంది, అంటే మాటి మాటికి అదే క్లోజ్ చేసుకోవడం అనేది బెస్ట్ ఐడియా, ఎందుకంటే మాటి మాటికి ఇలాగా ఓపెన్ లో ఉంటే మాక్సిమం అంతా బాగానే ఉంటుంది, బట్ ది సేఫ్ సైడ్ ప్రోగ్రామ్ లో ఏ ఎర్రర్స్ రాకుండా అంతా బాగా జరగాలంటే ఇలాంటి చిన్న చిన్న ఫాలో అవ్వాలి, తప్పదు. ఓకే, సో డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయినాక ఇప్పుడు మళ్ళీ రన్ కొడదాం. సో డేటా ఇన్సర్టెడ్ అని అవుట్పుట్ వచ్చింది, అంటే ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. జావా అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా వస్తుంది కదా, సో అలాగే. సో ఇక చూడండి ఇక్కడ డేటా అనేది ఇన్సర్ట్ అయింది, ఐఎమ్ ఫణి కుమార్ ఫ్రమ్ IARE కాలేజ్. ఓకే, సో నేను ఒకవేళ నేను కొత్త ఫైల్ IARE అని చెప్పి ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసి ఇలా చేస్తా, అంటే ఇక్కడ ఏంటి ఒక కొత్త ఫైల్ క్రియేట్ అవుద్ది కదా, చూద్దాం. డేటా ఇన్సర్టెడ్ ఇక్కడ చూడొచ్చు, IARE అని చెప్పి ఇంకో ఫైల్ క్రియేట్ అయింది కదా, చూడండి. సో ఇలాగా టెక్స్ట్ అనేది ఇన్సర్ట్ చేస్తాం ఒక ఫైల్లో. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఫైల్ని ఎలా రీడ్ చేయాలంటే ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ని ఎలా రీడ్ చేయాలనేది చూద్దాం. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ఓకే చూడొచ్చు, ఫైల్ సరిగ్గా చూస్తే అర్థమైపోద్ది. .java చూడటమే కాదు ప్రాక్టీస్ కూడా చేయాలి. ఫైల్ రీడ్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాం, జావా ఫైల్, మెయిన్ మెథడ్ రాసుకున్నాము, దానికి ఎగ్జెప్షన్ త్రో చేస్తుంది అని చెప్పి ఇద్దాం. ఇంకోటి ఫైల్ రీడర్ F capital R capital F1 equals to new ఫైల్ రీడర్. ఓకే, దీన్ని
ఇంపోర్ట్ కూడా చేసుకోవాలి. స్టార్ అని చెప్పేసి పెట్టేసుకుందాం మనం సరదాగా. సో లాస్ట్కి సెమీకోలన్ పెడదాం. సో ఇక్కడ మన ఫైల్ని రాయాలి. ఏ ఫైల్ని అయితే రీడ్ చేద్దాం అనుకుంటున్నామో. సపోజ్ నేను iare.text అనే ఫైల్ని రీడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ ఫైల్ని. సో మెయిన్గా ఈ ఫైల్ రీడర్లో ఓన్లీ ఆ ఫైల్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే రీడ్ చేయగలం. ఇందులో డేటాని ఇన్సర్ట్ చేయలేము, లేకపోతే కొత్త ఫైల్ని క్రియేట్ చేయలేము. ఓకే, సో డిఫరెన్స్ ఫైల్ రైటర్కి, ఫైల్కి, ఫైల్ రీడర్కి డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ నుంచి కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా చెప్తా వినండి ఒకసారి. సో ఇక్కడ అంతా ఎలా జరిగిద్దంటే, ఈ iare.text లో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్, సపోజ్ ఐని, ఏని, ఎంని, ఇక్కడ ఉన్న స్పేస్ని, లేకపోతే పిని, హెచ్ని, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా తీసుకుని అవన్నిటిని ఒక్కొక్కటిగా తీసుకుని ఒక లూప్ లో రన్ అవుద్ది అంతా, ఒక్కొక్కటిగా ప్రింట్ చేస్తుంది. సో ఎలాగంటే ఇప్పుడు ఒక పర్టికులర్ క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూ అంటే ఈ నంబర్ ని సారీ ఈ లెటర్ ని న్యూమరికల్ లో కన్వర్ట్ చేస్తే, అంటే ఒక ఈ లెటర్ కి ఒక కోడ్, పర్టికులర్ నంబర్ కోడ్ అని చెప్పేసి ఉంటాయి, కొన్ని లెటర్స్ కి ఉంటాయి. సో ఆ కోడ్ లో కన్వర్ట్ చేస్తే ఎలాగుంటుందో అలాగా ఫస్ట్ అది ఇంటీజర్ గా రీడ్ చేస్తుంది. దాని తర్వాత దాన్ని మనం ఒక క్యారెక్టర్ లా కన్వర్ట్ చేస్తాం. ఆ పర్టికులర్ ఇంటీజర్ ని క్యారెక్టర్ గా కన్వర్ట్ చేస్తే మన క్యారెక్టర్ అవుద్ది కదా. సో ఇలాగా మనకి ఒక్కొక్క లెటర్ కింద మొత్తం ప్రింట్ అవుద్ది. ఓకే, సో ఓకే, కొంచెం క్లియర్ గా చెప్తాలే. సో సపోజ్ మనకి హెచ్ అని చెప్పేసి ఒక లెటర్ ఉంది కదా. సో దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, అంతా అలా అయిపోద్ది అంతే, అది కంగారు లేదు. సో హెచ్ అనేది దానికి ఇంటీజర్ కోడ్ ఎంత అంటే ఆస్కీ వాల్యూ అంటారు దాన్ని, 72. ఓకే, 72. ఓకే, కొంచెం సరిగ్గా రాద్దాం. సో ఓకే, సో దీన్ని న్యూమరికల్ గా కన్వర్ట్ చేస్తే 72 అని ఉంటది, ఆస్కీ వాల్యూ అంటారు దీన్నే. ఓకే, దీంట్లో అంత స్ట్రెస్ తీసుకోకండి దీని మీద, అలా వచ్చేస్తాయి, కంగారు లేదు. సో ఫస్ట్ మనము ఇంట్ అని చెప్పి ఒక సపోజ్ ఇంట్ క్యారెక్టర్, ఓకే, ఇంట్ సిహెచ్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం కదా. సో మన ఫైల్ రీడర్ లో ఒక మెథడ్ ఉంటది. సో మన ఏదైతే ఎఫ్ ఆబ్జెక్ట్ ఉందో, ఎఫ్ అనుకోండి, డాట్ రీడ్ అని చెప్పి, ఒక మెథడ్ ఉంటది. సో ఈ మెథడ్ ఏంటి రిటర్న్ చేస్తుంది, ఒక ఇంటీజర్ నే రిటర్న్ చేస్తుంది. ఆ ఇంటీజర్ ఏంటి, ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఆస్కీ వాల్యూగా కన్వర్ట్ చేస్తే ఏదైతే నంబర్ ఉంటుందో దాన్ని రిటర్న్ చేస్తుంది కదా. అవును కదా. సో ఈ రీడ్ మెథడ్ ఏంటంటే ఒక్కొక్క సింగిల్ క్యారెక్టర్ ని చదువుకుంటే వెళ్తుంది. ఇక్కడ ఐ, ఏ, ఎం, స్పేస్, పి, హెచ్ అని చెప్పి ఒక్కొక్క లెటర్ ని కన్సిడర్ చేస్తుంది కదా, ఒక్కొక్క క్యారెక్టర్ ని కన్సిడర్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుద్ది, అలాగా మనం ఏం చేస్తాము, ఈ సిహెచ్ ఏదైతే ఉందో ఈ ఇంటీజర్ దీన్ని ఎఫ్ డాట్ రీడ్ ఏదైతే మన మెథడ్ ఉందో దానికి ఈక్వల్ చేస్తాం కదా, ఒక లూప్ లో పెడతాం, ఇది ఒక వైల్ లూప్ లో. వైల్ లూప్ సపోజ్ ఇలా పెడతాను నార్మల్ గా, డబ్ల్యూ అని చెప్పి, వైల్ ఏదైతే మన సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ రీడ్ ఏదైతే మన సింగిల్ క్యారెక్టర్ ఉందో
ఇప్పుడు మన ని దీనికి ఈక్వల్ చేస్తున్నాం. అంటే ఇంట్ సిహెచ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ రీడ్ అంటే దీన్ని అప్పుడు సిహెచ్ అనేది 72 అవుద్దిగా మనకి ఇది. సో ఇఫ్ సిహెచ్ ఈక్వల్స్ టు ఎఫ్ డాట్ రీడ్ అంటే ఇఫ్ 72 డస్ నాట్ ఈక్వల్స్ టు -1, if does not equals to -1 అలాగా మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎస్ఓపి అని చెప్పేసి పెట్టుకుంటా సింపుల్ గా. క్యార్ సిహెచ్ ఏఆర్ క్యార్ ఆఫ్ ఏదైతే మన సిహెచ్ ఉందో దాన్ని పెడతాం ఇక్కడ. అంటే ఏమవుద్ది అంటే సో ఇక్కడ -1 అని ఎందుకు పెట్టా, ఇది పెద్ద క్వశ్చన్. సో మన ఎఫ్ డాట్ రీడ్ మెథడ్ ఏదైతే ఏం చేస్తుందంటే ఒక్కొక్క ఆస్కీ వాల్యూని తీసుకుంటా ఒకవేళ ఏదైతే ఇది ఉందో ఈ కాలేజీ ఈ అనేది అయిపోయి లాస్ట్కి వచ్చిందో ఈ ఎండింగ్ లో ఏం లేకపోతే ఈ ఎఫ్ డాట్ రీడ్ మెథడ్ -1 రిటర్న్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, ఎండింగ్ ఉందంటే -1 కదా, డస్ నాట్ ఈక్వల్స్ టు -1 అంటే ఏదో ఒకటి ఉన్నట్టే కదా అక్కడ. ఏదైతే ఉంటుందో అది లైన్ బై లైన్ గా చూసుకుంటా -1 కి ఈక్వల్ కానంత వరకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వు అని చెప్తున్నాం కదా మనం, అవునా కదా. సో ఓకే, కోడ్ చేస్తున్నప్పుడు కూడా చెప్తాను నేను ఇది మొత్తం, పర్లేదు, ప్రాబ్లం లేదు. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ ఏమవుద్ది, సిహెచ్ ఏదైతే మన ఇంటీజర్ యాస్కీ వాల్యూ ఉందో దీన్ని ఫోర్స్ఫుల్ గా క్యార్ లో కన్వర్ట్ చేసి ప్రింట్ చేపిస్తున్నాం. అంటే 72 అనే యాస్కీ వాల్యూని క్యారెక్టర్ గా కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది, హెచ్ఏ వస్తుంది కదా. సో దీన్ని కోడ్ చేద్దాం ఇక్కడ. ఫైల్ రీడ్, సో ఇంట్ సిహెచ్ అని చెప్పి ఒక చిన్న ఇంటీజర్ పెట్టి వదిలేద్దాం అక్కడ. వైల్ ఏదైతే మన f1 డాట్ సారీ సిహెచ్ ఈక్వల్స్ టు f1 డాట్ రీడ్ మెథడ్ ఉందో అంటే ఏంటి, ఒక్కొక్క క్యారెక్టర్ ని మనం ఏం చేస్తున్నాము, దీనికి ఈక్వల్ చేస్తున్నాం, సిహెచ్ కి ఈక్వల్ చేస్తున్నాం ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క ఆస్కీ వాల్యూని. ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -1 అంటే ఎండింగ్ వరకు రానంత వరకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఫోర్స్ఫుల్ గా మన సిహెచ్ ని క్యారెక్టర్ గా కన్వర్ట్ చేసి ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం, అవుట్పుట్ చూస్తే మనకు క్లియర్గా తెలిసిపోద్ది. సో ఇక్కడ చూడొచ్చు, ఐ యామ్ ఫనీ కుమార్ ఫ్రమ్ ఐఏఆర్ఈ కాలేజ్. ఇలాగ ఎందుకు వచ్చిందంటే నేను ప్రింట్ ఎల్ఎన్ అని పెట్టా. సపోజ్ నేను ప్రింట్ అని పెడితే అంతా డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, చూడొచ్చు ఇక్కడ. సరే ఓకే చూడొచ్చు, ఐఎమ్ ఫనీ కుమార్ ఫ్రమ్ ఐఏఆర్ఈ కాలేజ్. ఓకే, ఇక్కడ ఏమైంది, ఒక్కొక్క క్యారెక్టర్ ని f1 డాట్ రీడ్ దాని ఆస్కీ వాల్యూని సిహెచ్ లో స్టోర్ చేసుకుంది. అది -1 కి ఈక్వల్ అవ్వనంత వరకు అంటే లాస్ట్ కి రానంత వరకు
ఏదైతే మన యాస్కీ వాల్యూ ఉందో దాన్ని ఫోర్స్ఫుల్ గా క్యారెక్టర్ గా కన్వర్ట్ చేసి ప్రింట్ చేసింది అంతే. అంతకంటే పెద్ద లాజిక్ ఏం లేదు. ఓకే. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. సో ఈ విధంగా మనం ఒక ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేస్తాం. ఫైల్ రీడర్. ఓకే. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి బఫర్డ్ రీడర్. సో ఈ బఫర్డ్ రీడర్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఒక్కొక్క క్యారెక్టర్ ని యాస్కీ వాల్యూలో కన్వర్ట్ చేసి ఒకటి 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 ఇలాగా ఒక్కొక్కటి చదువుకుంటూ పోతాం, విచ్ ఇస్ ఎ బిగ్ ప్రాసెస్ కదా. సో అదంతా కాకుండా ఒక లైన్ ని వన్ టైం రీడ్ చేస్తే ఎలా ఉంటది, బాగుంటది కదా, స్పీడ్గా అయిపోద్ది కదా. సో ఇలాంటి వాటికి మనం బఫర్డ్ రీడర్ ని వాడతాం. ఓకే. సో బఫర్డ్ రీడ్ డాట్ జావా అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటా. మెయిన్ మెథడ్ రాసుకుందాం. థ్రోస్ ఎగ్జెప్షన్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా. ఇంపోర్ట్ java.io.star. ఓకే. సో ఫస్ట్ ఏం చేయాలి మనము, బఫర్డ్ రీడర్ అంటే జస్ట్ ఆ ఏదైతే ఫైల్లో ఉందో అది త్వరగా రీడ్ చేస్తుంది అంతే. అదే అంటే త్వరగా డిస్ప్లే చేస్తుంది అంతే. అది ఏమి ఫైల్ని ఈ ఫైల్లోకి వెళ్ళి రీడ్ చేయదు. సో ఫైల్లోకి వెళ్ళి రీడ్ చేయాలంటే మనం ఏం వాడాలి, ఫైల్ రీడర్నే వాడాలి కదా. సో దానికి మనం సారీ సో దానికి మనం ఫైల్ రీడర్ f1 ఈక్వల్స్ టు న్యూ ఫైల్ రీడర్ iare డాట్ టెక్స్ట్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే. క్రియేట్ చేసుకున్నాక మనం ఏం చేస్తాం, ఇప్పుడు బఫర్డ్ రీడర్ ని వాడతాం మనం. బఫర్డ్ రీడర్ సో f1 పెట్టుకుంటా. బఫర్డ్ రీడర్ f ఈక్వల్స్ టు న్యూ బఫర్డ్ రీడర్ f1 అంటే ఏంటి. సో ఇది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఉంది. ఈ ఫైల్ రీడర్ అనేది iare డాట్ టెక్స్ట్ అనే ఫైల్లోకి వెళ్ళి ఆ డేటాని తీసుకుంటది కదా. సో బఫర్డ్ రీడర్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా వెళ్ళలేదు. సో దానికి ఏంటి, ఫైల్ రీడర్ హెల్ప్ కావాలి. ఫైల్ రీడర్ హెల్ప్ తీసుకుంటది. ఓకే. సో దాని పని ఏంటి, జస్ట్ ఏదైతే ఫైల్ రీడ్ చేస్తే అదే ఫైల్ రీడ్ చేసే పని ఏదైతే ఉందో అది జస్ట్ స్పీడ్ గా చెయ్యాలంతే. అంతకు మించి దాని పని ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు నేను చెప్పా కదా ఒక్క లైన్ లో మొత్తం చదువుతుందని. సో దాని అర్థం ఏంటి, స్ట్రింగ్. సో ఒక్కొక్క లెటర్ ని చదువుతుంది అంటే క్యారెక్టర్ కదా. సో ఒక లైన్ మొత్తం అన్నా కదా, నేను ఇందాక మెన్షన్ చేశా. సో అందుకు మనం స్ట్రింగ్ వాడతాం. సో ఒక లైన్ మొత్తం స్ట్రింగ్ గా స్టోర్ అవుద్ది. స్ట్రింగ్ లైన్. ఓకే. స్ట్రింగ్ లైన్. సో ఇక్కడ ఏమవుద్ది, ఇక్కడ కూడా మనం వైల్ లూపే వాడదాం. సో వైల్ ఏదైతే మన లైన్ ఉందో అది దేనికి ఈక్వల్ అవుద్ది, మన ఎఫ్ అని చెప్పి ఏదైతే మనం బఫర్ రీడర్ కి ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో డాట్ రీడ్ లైన్ అనే మెథడ్ కి ఈక్వల్ అవుద్ది. అంటే ఏం చేస్తుంది, ఎట్ ఏ టైం ఒక లైన్ ని రీడ్ చేసి దీంట్లో స్ట్రింగ్ లైన్ లో స్టోర్ చేస్తుంది. ఓకే కదా. నాట్ నాట్ ఈక్వల్స్ టు నల్. స్ట్రింగ్ లో నల్ మెథడ్ గురించి స్ట్రింగ్స్ కాన్సెప్ట్ లో మాట్లాడుకున్నాం. అదే అంటే ఏంటి, ఇక్కడ ఐఏఆర్ డాట్ టెక్స్ట్ ఉంది కదా, ఇది లాస్ట్ వరకు అంటే నల్ అంటే లాస్ట్ వరకు వచ్చాక ఇక్కడ ఏం ఉండదు కదా, అంటే నల్లే కదా. సో దాని అర్థం అది.
సో ఇఫ్ నాట్ ఈక్వల్స్ టు నల్, ఆ నల్కి ఈక్వల్ అవ్వనంత వరకు సిస్ అవుట్ లైన్. సరే హెలెన్ అని పెట్టేద్దాం, ఇంకో ఒక లైన్ ఎగమన్నారు. సో సిస్ అవుట్ లైన్ అంటే ఏంటి? అది నల్కి ఈక్వల్, ఆ లైన్ అంతా ఇందులో స్టోర్ అవుద్ది. లైన్ అనే ఏదైతే వేరియబుల్ ఉందో అది నల్కి ఈక్వల్ అవ్వనంత వరకు లైన్ అనేది ప్రింట్ అవుద్ది, అంతే, సింపుల్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. సో ఇందాక ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, నేను ఇందాక ఎప్పుడో చెప్పా, డాట్ క్లోజ్ పెట్టలేదు నేను. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఎర్రర్లు జరుగుతూనే ఉంటాయి. సో ఈ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మళ్ళీ రన్ చేద్దాం. సో ఐఎమ్ ఫణికుమార్ ఫ్రమ్ ఐఐఆర్ కాలేజ్. కొంచెం స్పీడ్ ఉంటుంది, స్పీడ్ గా రెస్పాన్స్ అనేది మాకు ఇచ్చింది. ఓకే, దీనికి కాకపోయినా ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ పేరా ఏదైతే ఉందో స్పీడ్ గా చదివి ఇస్తుంది రెస్పాన్స్. ఓకే, సో ఇది ఫైల్ రీడర్ కి బఫర్ రీడర్ కి మధ్య డిఫరెన్స్ ఇది. ఓకే, సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బఫర్డ్ రైటర్. ఇప్పటి వరకు మనం బఫర్డ్ రీడర్ చూసాం కదా, ఇప్పుడు బఫర్డ్ రైటర్ చూద్దాం. బఫర్ రైట్ డాట్ జావా. ఓకే, మెయిన్ మెథడ్ అనేది రాసుకుందాం. సో బఫర్డ్ రైటర్ మనం ఎందుకు వాడతామంటే, ఒక డేటాని మనం ఫాస్ట్ గా ఇన్సర్ట్ చేయడానికి. కంపేర్ టు ఫైల్ రైటర్, బఫర్ రైటర్ కొంచెం ఫాస్ట్ గా ఇన్సర్ట్ చేస్తుంది. సో మనం ప్రీవియస్ గా బఫర్డ్ రీడర్ లో చూసుకున్నట్టయితే ఆ ఫైల్ ని మనం డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేం. ఈ బఫర్డ్ రీడర్ ఆబ్జెక్ట్ వాడి మనం ఏం చేస్తాము, మనం ఏం చేస్తామంటే ఈ ఫైల్ రీడర్ ని వాడి మనం ఒక బఫర్ రీడర్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. సేమ్ మనం బఫర్ రైటర్ లో కూడా అదే చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, ఫైల్ రైటర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని ఆ ఆబ్జెక్ట్ ని వాడి మనం బఫర్ రైటర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి అప్పుడు డేటాని ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో ఓకే, ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఫైల్ రైటర్ ని, ఫైల్ రైటర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి కదా. f1 ఈక్వల్స్ టు న్యూ ఫైల్ రైటర్. సో ఐఏఆర్ఈ ఫైల్ ని తీసుకుందాం మనం. ఐఏఆర్ఈ డాట్, సరే లేకపోతే ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఫనీ డాట్ టెక్స్ట్. ఓకే, త్రోస్ ఎగ్జెప్షన్, ఇది మాత్రం మర్చిపోకూడదు. ఓకే, సో ఇప్పుడు మనం బఫర్డ్ రైటర్ కు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. బఫర్డ్ రైటర్ b1 ఈక్వల్స్ టు న్యూ బఫర్డ్ రైటర్. f1. సో ఇందాక బఫర్ రీడర్ లో చేసినట్టు ఇక్కడ కూడా అదే చేస్తాం మనం.
డేటాని కొంచెం ఫాస్ట్గా రాయడానికి. ఓకే, సో మనం బఫర్డ్ రీడర్ని వాడి ఇప్పుడు మనం డేటాని ఇన్సర్ట్ చేద్దాం. v1 డాట్ రైట్, డేటాని రైట్ అంటే రాయాలి. ఫనీ ఈజ్ ఫ్రమ్ IARE కాలేజ్ దుండిగల్. సో ఇంకో స్టేట్మెంట్ రాస్తాం, ఇక్కడ ఇంకోటి చెప్తాను మీకు. బీటెక్ ఫస్ట్ ఇయర్. సో ఇక్కడ ఇంకొక కొత్త కీవర్డ్ నేర్చుకుందాం. సో మన b1 డాట్ న్యూ లైన్ మెథడ్. సో ఇదేం చేస్తుంది అబ్బా అంటే రన్ చేసాక చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఫనీ అని చెప్పి మనకు ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ అయింది. డేటా ఇన్సర్ట్ అవ్వలే. ఓకే, మనం క్లోజ్ చేయలే కదా, సారీ. క్లోజ్ చేశాక అప్పుడు ఇన్సర్ట్ అయింది. సో ఇక్కడ చూడొచ్చు మనకి డేటా అనేది ఇన్సర్ట్ అయింది కొంచెం త్వరగా. అంటే ఇప్పుడు డిఫరెన్స్ తెలీదు. ఇఫ్ వీ హ్యావ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ పారాస్ దెన్ వీ కెన్ సీ ద డిఫరెన్స్ అంతే. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డాట్ న్యూ లైన్ అంటే ఇదొక లైన్. సో నార్మల్ గా మనం ఈ న్యూ లైన్ లేకుండా డైరెక్ట్ గా మళ్ళీ ఇంకొక రైట్ స్టేట్మెంట్ వాడితే రెండు పక్క పక్కన వస్తాయి. సో అదే మనం న్యూ లైన్ వాడితే, న్యూ లైన్ వాడి మళ్ళీ రన్ చేద్దాం. న్యూ లైన్ వాడితే ఇదిగోండి ఒక కొత్త లైన్ క్రియేట్ అయ్యి ఇంకొక రైట్ స్టేట్మెంట్ లో ఉన్న లైన్ ని సెకండ్ లైన్ లో ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఫైల్ రైటర్ ని బఫర్ రైటర్ ని కంపేర్ చేస్తే బఫర్ రైటర్ తో పోలిస్తే ఫైల్ రైటర్ కొంచెం స్లో. బట్ బఫర్ రైటర్ పనిచేయాలంటే ఖచ్చితంగా ఫైల్ రైటర్ కావాలి. ది సేమ్ హ్యాపెన్స్ టు ఫైల్ రీడర్. ఓకే, సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఇప్పటి వరకు మనం జావాలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయిన జావా బేసిక్స్, ఊప్స్, స్ట్రింగ్స్, ఎగ్జెప్షన్ హ్యాండ్లింగ్, కరెక్షన్స్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ ఇవన్నీ కవర్ చేసాం. సో ఈ జర్నీలో మనం కాన్సెప్ట్సే కాదు, రియల్ లైఫ్ అండర్స్టాండింగ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఇప్పుడు మీకు జావాలో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది క్రియేట్ అవుతుంది ఇది సరిగ్గా ఫాలో అయితే. ఈ నాలెడ్జ్తో మనం డిఎస్ ప్రాజెక్ట్స్ లేకపోతే బ్యాక్ అండ్ డెవలప్మెంట్ ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడతో మన కోర్ జావా అనేది అయిపోయింది. సో మన నెక్స్ట్ లెక్చర్ వచ్చేసి పైథాన్. సో సీ యూ ఇన్ ద పైథాన్ సిరీస్.